శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 23వ తారీఖు లగాయితూ ఆగస్టు 29వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, గత వారంతో పోల్చుకుంటే బుధగ్రహం తాలూకు మార్పు కొంత ఈ వారంలో కనబడుతూ ఉన్నది. మిథునమందు కుజుని యొక్క సంచారము, కర్కాటకమందు గురుడు, సింహరాశి యందు రవి బుధ కేతువుల యొక్క సంచారము, అలాగే కన్యయందు శుక్రుడు, అలాగే కుంభమందు రాహువు, మీనరాశి యందు వక్రగతిలో శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీన రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పంచమ స్థానమందు బుధగ్రహం యోగిస్తూ ఉన్నారు. లాభస్థానమందు రాహు యొక్క అనుకూలత, అలాగే చంద్రుడు ప్రధానంగా రాశ్యాధిపతి కుజుడు తృతీయ భావమందు యోగించడం, ఇటువంటివన్నీ కలిసి ఈ రాశి వారికి మంచి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు చక్కగా మనోవేగంతో పనులన్నీ కూడా పూర్తయిపోయేటువంటి విధంగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటారు. అలాగే ఎక్కడా కూడా విఘ్నములు అనగా ఆటంకాలు లేకుండా ఏ పని అయినా సరే ముందుకు సాగడానికి ఆయన చక్కగా అవకాశాన్ని కల్పిస్తారు. అందుకనే శాస్త్రంలో చెప్పారు, ఇష్టసిద్ధి సదారోగ్య. ఆయన తృతీయంలో ఉంటే ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఇష్టసిద్ధి అంటే మీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి. ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, ఫలానా వాళ్ళని కలుసుకోవాలి, లేదా ఫలానా ఉద్యోగాన్ని పొందాలి అని అనేక రకాలైనటువంటి కోరికలు నెరవేరడానికి కుజుడు తృతీయమందు చక్కగా అనుగ్రహాన్ని ఆయన ఇస్తూ ఉంటారు. అలాగే పంచమ భావమందు బుధుని యొక్క స్థితి బుద్ధికి సంబంధించినటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి చిక్కుముళ్ళని చాలా తేలికగా దాటుకుని ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ మాట చెప్పాలి, చెప్పకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అయితే పంచమ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కొంత బద్ధకాన్ని కలగజేయవచ్చును. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతి కార్యాన్ని కూడా వాయిదా వేసుకునేటువంటి పనులు మాత్రం చేసుకోకండి. ఇటు వ్యయమందు శనేశ్వరుడు, పంచమమందు రవిగ్రహం, ఇవి కొంత బద్ధకాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. ఇవాళ ఈ పని అవగొట్టేయాలి అనుకున్నప్పుడు ఆ పని మీదే కూర్చుంటూ ఉండాలి తప్పితే వాయిదా వేయకూడదు, ఇతరులపైన ఆ పని భారాన్ని మోపకూడదు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, అంతా మంచే జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇటు వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, అలాగే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి కూడా ఈ వారం కలిసి వస్తుంది. నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమే మేషరాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఈ రాశి వారులకి చతుర్థ స్థానమందు బుధుడు, పంచమమందు శుక్రగ్రహము, రాహువు, శనేశ్వరుడు, ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. చంద్రుని యొక్క బలం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. తత్ఫలితంగా వాహనములు, గృహములు, వీటి తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా చాలా తొందరగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సత్ఫలితాలు వస్తాయి. లేదా ఉద్యోగంలోనే ప్రమోషన్లు, లేదా ట్రాన్స్ఫర్లు, లేదా ఉద్యోగపరమైనటువంటి ఏదైనా ఒక బెనిఫిట్లు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే చక్కగా మీరు దానికి సంబంధించినటువంటి లబ్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నది. ముఖ్యంగా చతుర్థ స్థానమందు, పంచమ స్థానమందు శుభగ్రహాల యొక్క స్థితిగతులు ఉండడం వల్ల వారు ఆర్థిక లాభాన్ని కలగజేస్తారు. మీకు ఏదైతే స్కిల్ అంటే మీకు ఏదైతే నైపుణ్యము, కళ ఇటువంటివన్నీ ఉంటాయో అటువంటి వాటిలో రాణించడానికి అవకాశాన్ని ఇస్తారు, అదృష్టాన్ని ఇస్తూ ఉంటారు.
చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తిని ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా వృషభ రాశి వారు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే, మాటకి సంబంధించినటువంటి సమస్యలు. అనగా మీ బంధువులతో గాని, మిత్రులతో గాని, కుటుంబ సభ్యులతో గాని మాట పట్టింపులు, విరోధాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉంటూ ఉండడం, కొంతమంది ఎవరైనా కొన్ని విషయాలు చెప్పినా కూడా దానికి మీరు ప్రతిస్పందించకుండా చక్కగా కొంత నిదానంగా, ముఖ్యంగా ఏమీ మాట్లాడకుండా ఉండడం. ఇది చాలా ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చును. చెప్పుడు మాటలు వినకండి. మీ కంటితో చూస్తేనే గాని నిర్ధారించుకోకండి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం చాలా బాగున్నది. ఆర్థికపరమైనటువంటి లాభం కనబడుతూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి వృషభ రాశి వారికి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ప్రశాంతంగానే ఉంటారు. మనసుకు నచ్చినటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 2వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, తృతీయ చతుర్థ స్థానముల యందు రవి శుక్రుల తాలూకు అనుకూలతలు, అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువగా కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి వాహన సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అనగా ఆయా సందర్భాల్లో ఆయా పనులకి సంబంధించినటువంటివన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదలని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటూ ఉంటుంది. బంధుమిత్రులతోటి వచ్చేటువంటి విరోధాలు, మాట పట్టింపుల్ని అధిగమించడానికి ఈ వారంలో ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి ప్రత్యేకించి వాహన సౌఖ్యము లేదా వాహన లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తూ ఉండడము, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. దీనితో పాటు తృతీయమందు రవిగ్రహం, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం నిత్య సంతోష, అంటే ప్రతినిత్యం సంతోషంగా ఉండడానికి రవి మీకు కారణమవుతూ ఉంటారు. అలాగే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, చక్కటి ఆరోగ్యాన్ని సూర్యుడు ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రులతోటి చక్కగా కాలాన్ని గడపగలిగేటువంటి శక్తినిస్తారు. అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారు. మానసిక ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం, ఆయన ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఇది అనుకూలమైనటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి. అటు చదువుకునేటువంటి వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి చాలా సహకరిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. మరీ ముఖ్యంగా చాలా కాలంగా ముందుకు వెళ్ళనటువంటి పనులని చక్కగా మీ భుజాలపైన ఎత్తుకుంటారు. ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మిథున రాశి వారికి గ్రహస్థితి ఈ వారం బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా కుటుంబ స్థానము, వాక్ స్థానము లేదా ధనస్థానమందు బుధుని యొక్క సంచారము కొంత కీలకమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చును. ఆయన వాక్ స్థానమందు ఉండడం వల్ల ఏదైనా ఒక ఇబ్బంది వస్తే దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి మనోధైర్యాన్ని లేదా తెగింపుని మాట రూపేణ మీరు వ్యక్తం చేయగలుగుతారు. చాలా గట్టిగా మాట్లాడుతూ మీ మీద వచ్చినటువంటి నిందారోపణలు కానీ, లేదా మీ మీద ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ చెడు ఆరోపణలను కానీ చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతూ ఉంటారు. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో అతిగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమయానికి మీ చేతికి ధనం వస్తుంది. మీరు ఖర్చు పెట్టవలసినటువంటి రీతిని ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. మనస్పర్ధలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా వారం ప్రారంభం నుండి వారం మధ్య వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమః. చంద్రుడు మిమ్మల్ని ఏ విధంగా అనుగ్రహిస్తున్నారు అంటే మానసిక ప్రశాంతతని ఇస్తారు. అలాగే మీ మీద ఉన్నటువంటి నిందారోపణలు తొలగిపోయేటువంటి విధంగా అనుగ్రహిస్తున్నారు. అలాగే మీకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించేటువంటి విధంగాను, నచ్చినటువంటి వారితోటి మాట్లాడేటువంటి విధంగాను, నచ్చిన పని చేసుకునేటువంటి విధంగాను చంద్రుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఈ ద్విద్వాదశ స్థానముల యందు ఉండేటువంటి పాపగ్రహ సంపత్తి జీవితంలో కొంత నిరాశ, నిస్పృహకి కారణమవుతూ ఉంటుంది. అనగా సాటిస్ఫాక్షన్ ఉండదు.
ఎంత కష్టపడి పని చేసినా మనకి ఇంతేనా ప్రతిఫలం అని అనిపిస్తూ ఉంటుంది. అది ఒక్క విషయంలోనూ ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే రూపాయి ఖర్చవుతుంది అనుకున్న చోట 2, 3 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైనా మనకి సహాయం చేస్తారు అనుకున్నప్పుడు వారి యొక్క సహాయం పూర్తి స్థాయిలో అందదు. కొంత మేరకు అందవచ్చును. దాని వరకు ఈ గ్రహస్థితి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళుతూ ఉండండి. గత వారంతో పోల్చుకుంటే బుధుడు బలంగా ఉన్నారు కాబట్టి బుద్ధి బలం పనిచేస్తూ ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ కూడా 12వ స్థానమందు కేంద్రీకృతులవుతూ ఉండడము, లేదు జన్మ రాశి యందు కేంద్రీకృతులవుతూ ఉండడము, అష్టమ స్థానమందు ఉంటూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా కొంత ఇబ్బంది పెడతాయి. జన్మ రవి, జన్మ బుధుడు, జన్మ కేతువు, అష్టమ శనేశ్వరులు, సప్తమ రాహువు లేదా ఇత్యాది గ్రహ సంపత్తి ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, లేదా మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అన్నారు. అంటే రవి జన్మరాశి యొక్క స్థితి ఎలా ఇబ్బంది పెడుతుంది అంటే శారీరక శ్రమని అధికం చేస్తూ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. అంటే వేళకి తిండి తినకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇదివరకు ఒక పని మీ మీ యొక్క ప్రెజెన్స్ అంటే మీరు అక్కడ లేకపోయినా ఆ పనులు జరిగిపోతూనే ఉంటే, ఇప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడే ఉండి పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల ఆకస్మికంగా ఏదైనా ప్రయాణం చేయవలసి రావడమో, శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉండడమో, మీరు వెళ్ళినటువంటి ప్రాంతంలో మీకు సరైనటువంటి సదుపాయాలు లేకపోవడమో, లేదా ఉన్నతాధికారుల వల్ల వచ్చిన కొన్నిపాటి ఇబ్బందులు ఉంటూ ఉండడమో, ఇలా ఏదో ఒకటి మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది గ్రహస్థితి. తప్పితే ఆర్థిక సమస్యలేమీ లేవు. అలాగే ఈ వారంలో కూడా మానసికంగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అందులో కొన్ని సఫలీకృతం అవుతాయి, కొన్ని అవ్వవు. కాబట్టి కొంత నచ్చకపోయినా కొన్ని కొన్ని పనులు చేయవలసినటువంటి పరిస్థితులున్నాయి. అలాగే సింహరాశి వారిలలో అడ్మినిస్ట్రేషన్ లోపం చాలా ఖచ్చితంగా కనబడుతుంది. ఇదివరలో చాలా ఖచ్చితత్వాన్ని మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీరికి ఏమవుతుంది అంటే, సరే కొంత అటు ఇటు అయినా ముందుకు వెళ్ళిపోండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎంత చేసినా దీన్ని మనం ఇంకేం చేయలేం, మార్చలేం అనుకునేటువంటి సందర్భాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వనటువంటి సింహరాశి వారు మొట్టమొదటిసారిగా కొంత కాంప్రమైజ్ అయి ముందుకు వెళుతూ ఉంటారు. ఇది అన్ని విషయాల్లోనూ కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఈ వారంలో మరింత బలాన్ని పెంచుకోవడానికై మీ రాశ్యాధిపతి సూర్యుడి ఆరాధన మంచిది. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేసి వీలుంటే సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల అది వ్యయభావము కాబట్టి దానివల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఉదాహరణకి స్థానభ్రంశము అంటే ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళుతూ ఉండడము, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయ, అంటే ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు పెడుతూ ఉండడమో, లేదా ఏదైనా మనం ఒకంత మీ మీద ఉండేటువంటి ఒత్తిడి, మీ మీద ఉండేటువంటి ఆర్థిక భారము, వచ్చినటువంటి ధనాన్ని ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అది ఏ రకమైనటువంటి ఖర్చు అయినా మీ చేతి నుండి డబ్బు వెళ్ళిపోతూ ఉండడాన్ని మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అలాగే నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. నిద్ర పట్టదు కొన్ని కొన్ని సందర్భాల్లో. లేదు కొంతమంది రాత్రి మెలకువగా ఉండి పగలవుతూ ఉంటే పడుకుంటూ ఉంటారు. వారిలో బద్ధకం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇతర వ్యక్తులతోటి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. అంటే అంత సంభాషణ జరపడానికి గానీ, లేదు పక్కవాడి మనసు రంజింపజేయడానికి గానీ ఎక్కువ ఇష్టపడరు. నేనెందుకు మాట్లాడాలి? నేను మాట్లాడినా మాట్లాడకపోయినా వాడు అలాగే ఉంటారు కదా! అందుకని నేను మాట్లాడను అనేటువంటి ధోరణిలో ఉంటారు. అంటే ఎక్కువ కమ్యూనికేషన్ చేయడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉండడాన్ని కూడా ఈ వారంలో గమనించవచ్చు. అలాగే ఈ వారంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఆర్థిక ఇబ్బందొచ్చినా సకాలంలో మీకు దానికి సంబంధించినటువంటి ఉపశమనం కలుగుతుంది. కానీ అక్కడ మీరు అనుభవించవలసింది అనుభవించిన తర్వాతే ఉపశమనం కలుగుతుంది. ఇది ప్రధానంగా ఉండేటువంటి విషయం. ఆ ఉపశమనం కూడా మీకు ఎందుకు కలిగింది? షష్టమందు రాహువు ఉన్నారు కాబట్టి, రాహువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొంత ఉపశమనం కలిగింది. అలాగే గురుబలం ఉండడం కూడా ఒక మంచి విషయం. దీనివల్ల ఏంటి అంటే శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా ఏదైనా మీ భుజస్కంధాల పైన ఏదైనా ఒక మంచి శుభ కార్యక్రమాన్నో, దైవ కార్యక్రమాన్నో వేసుకుని ముందుకు వెళుతూ ఉండడం, దానివల్ల అధికంగా మీరు శ్రమించవలసి రావడము, ఇలా ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది.
కాబట్టి ఏదేమైనా కన్యా రాశి వారికి ఈ వారంలో కొంత కొంత మానసిక లేదా శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. అది మీరు గమనించవచ్చును. అయితే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. ఎందుకు అంటే ఏదైనా కొంత ఒత్తిడి రూపేణా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా రవి, బుధ, కేతు గ్రహాలు లాభస్థానమందు ఉండడం, అలాగే చంద్రుని యొక్క అనుకూలత ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. లాభస్థానమందు రవి అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. ఆయన ఏ విధంగా అనుగ్రహిస్తారు అంటే ఎల్లప్పుడూ ఇంట్లో ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉండేలాగా, లేదా ఏదైనా ఒక మంచి శుభ వాతావరణము, శుభవర్తమానము ఇటువంటివి ఉండేలాగా ఉత్సాహము, ఉత్తేజము కలిగేటువంటి విధంగాను రవి ఎక్కువగా అనుగ్రహిస్తూ ఉంటారు. బుధుడు వ్యాపార పరంగా ఎక్కువ యోగాన్ని కలగజేస్తూ ఉంటారు. అంటే దీర్ఘకాలికంగా ఏదైనా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసుకుని జీవనాన్ని సాగిస్తూ ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి సైతం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కొంతమంది తులారాశి వాళ్ళలో ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళలో అబ్బే మనం కూడా వ్యాపారం చేస్తే బావుండు అనేటువంటి దృక్పథాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. అయినప్పటికీ సరే ఇటు దేశాంతరవాసం చేసేటువంటి వాళ్ళకి, లేదా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళకి, ఇలా వీళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మిగతా గ్రహములు ప్రత్యేకించి శుక్రుడు వ్యయభావ స్థితి, షష్ఠస్థానమందు శనేశ్వరుడు ఇత్యాది గ్రహముల వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇవి కూడా కనబడవు. అనగా అటు ఆర్థిక లాభం ఉంటుంది, ఆర్థిక నష్టము అనేటువంటిది చాలా తక్కువగా ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. అయితే ఈ వారంలో కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. అందువల్ల కుటుంబ సభ్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతూ ఉండడం ఇత్యాది విషయాలు ఎక్కువగా కనబడచ్చు. అయినప్పటికీ అటు ఏదైనా మీరు పెళ్ళిళ్లలోనూ లేకపోతేనేమో ఏదైనా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లోనూ ఎక్కువగా నిమగ్నమవుతూ ఉండడం వల్ల కూడా ఈ వారంలో కొంత తీరిక లేనటువంటి సమయాన్ని గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ వారంలో మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మీకు మీరు సమయాన్ని కేటాయించుకునేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చును. అది ఒకటి ఈ వారంలో ఇబ్బంది. తప్పితే మిగతావన్నీ బాగున్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగా పెరిగింది. మరి ముఖ్యంగా లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, దశమమందు రవి దిగ్బలయుక్తుడై ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. తత్ఫలితంగా రవి మిమ్మల్ని ఏ విధంగా అనుగ్రహిస్తారు అంటే ఉద్యోగపరమైనటువంటి ఒక గొప్ప స్థితిని, లేదా వ్యాపారపరమైనటువంటి మంచి స్థితిని, అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఎల్లప్పుడూ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తారు కాబట్టి మొట్టమొదటిగా దాన్ని ఇచ్చేస్తారు. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే లెక్క. ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలున్నా, పెద్ద సమస్యలున్నా ఆయన అనుగ్రహం ఉంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇది రవి యొక్క అనుగ్రహము. ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని కూడా రవి ఇస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే రాజదర్శన సల్లాప అన్నారు. అంటే ఏదైనా సమాజంలో మంచి స్థాయిలో ఉండేటువంటి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉండడం, లేదా ఉన్నతాధికారుల యొక్క అండదండలు, లేదా ప్రభుత్వం వైపు నుండి మీకు ఏదైనా రావాల్సినటువంటి సహాయం, లేకపోతే మీకు రావాల్సినటువంటివన్నీ కూడా సకాలంలో వస్తూ ఉండడాన్ని రవి మీకు అనుగ్రహించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందేటువంటి ఏదైనా పనులు ప్రారంభం చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి ఏదైనా ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలకి వాటికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అటు భాగ్యమందు గురుడు ఉన్నారు. గురుని యొక్క దృష్టి ఉన్నది రాశి మీద. అందువల్ల ఆలోచించేటువంటి శక్తి పెరుగుతుంది. ప్రతి ఆలోచన కూడా ధర్మబద్ధమైనటువంటి ఆలోచనే ఉంటుంది. ఏదైనా కొంత వ్యతిరేకమైనటువంటి దారిలో వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అటు వెళ్ళడానికి ఇష్టపడరు. మనసు అటు తీసుకు వెళ్ళదు. గతంలో ఆలోచనలు ఉండొచ్చు. మనకి ఇలాంటి అవకాశం వస్తే ఇలా చేసైనా సరే ఈ పని పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు గతంలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా ఏదైనా తప్పు చేసేటువంటి అవకాశం ఉన్నా ఈ గ్రహస్థితి చెయ్యనివ్వదు. బుద్ధి ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే వెళుతూ ఉంటుంది.
దేవాలయాల యొక్క సందర్శనము లేదా పుణ్యనది, తీర్థయాత్రలు ఇటువంటి వాటిని చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఉద్యోగ వ్యాపార పరిస్థితులు బాగున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు అష్టమ కుజ దోష నివారణ కోసమే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు కేవలం గురుగ్రహం మాత్రమే ఉన్నారు. గతంలో అష్టమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ వారంలో అన్ని గ్రహాలు లేవు, ఒక గురుడే ఉన్నారు. కాబట్టి ఆ తీవ్రత మనం గత వారంలో కూడా అదే చెప్పుకున్నాం. ఏదైనా ఇబ్బంది పడేటువంటి తీవ్రత తగ్గుతుంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారానికి ఇంకా తగ్గుతుంది. అది ధనురాశి వారికి జరుగుతుంది. తదుపరి ఎక్కువగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇంకొక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో మధ్యవర్తులు ఎక్కువగా దూరడం ద్వారా వారికి మీకు ఉండేటువంటి దూరం పెరిగిపోతూ ఉంటుంది. మీరు చెప్పేది వారికి వెళ్ళదు, వారు చెప్పేది మీకు రాదు. ఇద్దరి మధ్యలో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని మీకు మీరుగానే తగ్గించుకోవాలి అంటే స్వయంగానే వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. ఇతర వ్యక్తుల్ని దీంట్లోకి చొరబాటు చేయకండి. అంటే ఏదైనా ఒక వ్యవహారం ఉంది, అది మీ కుటుంబ సభ్యులతోనే చెప్పాలి, మీరే చెప్పండి. ఇది ఇంకొకళ్ళ చేత చెప్పించడమో అటువంటివి వద్దు. అలాగే వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. ఒంటరిగా ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. జీవితాన్ని మలుపు తిప్పేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు ఒంటరిగా తీసుకోకండి. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి మానసికంగా భయంగానే ఉన్నప్పటికీ పైకి ధైర్యంగా ఉంటూ ఉంటారు. అది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో భాగమే. అయితే ఏ సపోర్టు లేదు ధనురాశి వాళ్ళకి. అటు కుటుంబ సభ్యుల నుండి లేదు, బయట నుండి లేదు, భగవంతుడి దగ్గర నుండి లేదు. ఎందుకంటే భగవంతుడి దగ్గర నుండి అంటే గ్రహరూపి జనార్దన, ఆయన గ్రహ రూపంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ గ్రహ రూపాల్లో మరి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అనుకూలంగా లేదు. కాబట్టి జాతకం బాగుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి గ్రహస్థితిని కొంచెం ఈ దోషాలు తగ్గించుకోవడానికి ఎక్కువగా భగవన్నామాన్ని జపిస్తూ ఉండడం, స్తోత్ర పారాయణ అధికంగా చేస్తూ ఉండడం. ఎందుకంటే ఇటు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. శ్రమని మించి అంటే మీకు రావాల్సినటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో అది మీ శ్రమని బట్టి కాకుండా చాలా తక్కువ స్థాయిలోనే ఫలితం వస్తూ ఉంటుంది. అధికమైన శ్రమ ఉంటుంది. అదృష్టం తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా గమనించవచ్చు. కాబట్టి దాన్ని పెంచుకోవడానికే ఏం చేస్తారు అంటే ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు గ్రహములు కూడుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. సరే, ఈ రాశి వారికి రాహు బలం ఉన్నది, శని బలం ఉన్నది, కుజ బలం ఉన్నది, గురు బలం ఉన్నది, ఇత్యాది మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా యోగిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అష్టమ రవి, అష్టమ బుధుడు ఇటువంటి గ్రహములు ఏదైనా ఆకస్మికంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రవి ఆయన ఎలా ఇబ్బంది పెడతారు? దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ. అష్టమం ఆయన యొక్క స్వక్షేత్రమే. ఆయన స్థానంలో ఆయన ఉన్నప్పుడు మాట వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి మాట పట్టింపులు లేదా లేనిపోని నిందారోపణలు, ఆకస్మికంగా ప్రయాణాలు, అనుకోకుండా ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనేక ప్రాంతాలు తిరగవలసి రావడం, ఎక్కువ శారీరక శ్రమ ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అలాగే నీరసము, నిస్సత్తువ, బద్ధకము ఇటువంటివి కొన్ని ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మోకాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, ఎముకలకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో మోటివేషన్ చాలా అవసరం అవుతూ ఉంటుంది. వెనకాల నుండి చాలా గెంటుతూ ఉంటేనే కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కొంతమంది మకర రాశిలో కనబడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆర్థికంగా లోటేమీ ఉండదు. కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి ఉంటుంది. ఆ వెలితి ఏంటి అన్నది అర్థం కాదు. అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర, ఎందుకు ఈ వెలితి ఉంది అది ఎవరికీ అర్థం కాదు. ఆలోచించే తీరిక ఉండదు, ఆలోచించే సమయం ఉండదు. కానీ ఏదైనా ఒక సెకను, ఒక నిమిషం సమయం దొరికినప్పుడు ఇలాగే మానసికంగా ఏదో వెలితి కనబడుతూ ఉంటుంది. ఇలా కొంత మానసిక అలజడి ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో ఎక్కువ కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ముఖ్యంగా పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏదో మీకు సహాయం చేస్తారని ఆశపడద్దు. వారి సహాయం అందుతుంది, కానీ సమయానుకూలంగా ఉండకపోవచ్చు. వారు ఈ సమయానికి సహాయం అందిస్తారు అని మీరు అనుకుంటే ఆ సమయానికి రాకపోవచ్చు.
తర్వాత సమయానికి రావచ్చు. ఆ ఒక్క విషయంలోనే కొంత జాగ్రత్త పడండి. చెప్పుడు మాటలు అసలు వినొద్దు. దైవ బలాన్ని నమ్ముకోండి. ముందుకు వెళ్ళండి. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారులలో కేవలం శుక్రుడు మధ్యలో కొంత చంద్రుని యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. సప్తమ స్థానమందు రవి, బుధ, అలాగే జన్మ రాహువు, ఏలినాటి శని ఇత్యాది దోషాలు, అలాగే షష్ఠ గురుని యొక్క దోషము, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మనస్పర్ధలు. మీరు మాట్లాడింది అవతల వ్యక్తికి సరిగ్గా అర్థం కాకపోవచ్చు, లేదా వారు చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. దీని మధ్యలో ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు వస్తూ ఉంటాయి. సరే, ఇది ఏమవుతుంది అంటే ప్రతి చిన్న విషయము కూడా మీకు మీరుగా అవతల పక్కకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్వే చేస్తేనే మంచిది. మధ్యవర్తికి ఎవరికి చెప్పి విషయాన్ని పంపమనకుండా మీకు మీరుగా వెళ్ళి చెప్పుకుంటేనే మంచిది. దీనివల్ల అటు అధికారికి మీకు, కుటుంబ సభ్యులకి మీకు, మిత్రులకి మీకు, ఎవరితోనైనా సరే ఒక మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నది ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే సప్తమంలో ఉన్నటువంటి ఈ గ్రహములు ఎక్కువగా సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నారు. అంటే అటు కుటుంబ సభ్యుల తాలూకు ఇబ్బందిని సూచిస్తూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల్లో మిగతా వారి తాలూకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఇంకోటి ఏదైనా మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. అలాగే మీకు సహాయం చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఇదివరకు మీకున్నంత సపోర్ట్ ఇప్పుడు లభించదు. ఒంటరిగానే కష్టపడవలసి ఉంటుంది. ఒంటరిగానే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అది ప్రత్యేకించి మీరు గమనించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ అవకాశాలు రావు. ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలు ఇప్పుడు దొరకవు. విరివిగా వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు గానీ, ఇవి ఇప్పుడేమి మీకు కనబడవు. కాబట్టి ఇవి అంతా కూడా ఎడారిలో ఏదైనా ఎండమావులు ఇవి అవి అంటూ ఉంటారు చూసారా? ఆ మాదిరిగానే కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సమృద్ధిగా అవకాశాలు లేవు కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టకుండా, అది కష్టమో, నష్టమో దాన్నే పట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చాలా మంచిది. అలాగే చేస్తూ ఉన్నటువంటి పనిని మధ్యలో కోపం వల్ల గానీ, లేదా ఇంకొకళ్ళు ఏదో అన్నారని గానీ వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఎంతసేపు కూడా సహనము, సౌమ్యము ఇవన్నీ కూడా చాలా ముఖ్యము. అదే పంథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన గ్రహస్థితి కాదు. కాబట్టి అటు అన్నిటి పరంగా ఇబ్బందులుండొచ్చు. కానీ అధిగమించడానికి భగవంతుడిని పట్టుకోండి. ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలొస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది. షష్ఠ స్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం, గురుగ్రహం యోగిస్తూ ఉండడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురువు చాలా గొప్పగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం. అంటే ఆయన మీకు ఏది నచ్చితే ఆ పనే చేసుకునేటువంటి విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. లేదో కొంతలో కొంత మీకు తెలిసినటువంటి పనినే ఎక్కువ చేయడానికి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏదైనా ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మీకు తెలియనటువంటివి వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఎవరి సహాయమైనా మీకు లభిస్తూ ఉండడమో, మీకు తెలిసినటువంటి పనినే మీరు చేసుకుంటూ ముందుకెళ్ళడం ఇత్యాది విషయాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థిక స్థితిగతుల్లో పురోగతిని కూడా గురుడు ఇస్తూ ఉంటారు. గృహ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని, లేదా బంగారం కొనుగోలు చేసేటువంటి స్థితిగతుల్ని గురువు, అలాగే షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవి బుధులు కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. రవి విశేషంగా షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ అనేటువంటి విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే ఒక సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి, అంటే సుఖంగా జీవనాన్ని సాగించడానికి, అప్పుల బాధలు కానీ, శత్రు బాధలు కానీ, లేదా అనారోగ్య సమస్యలు కానీ ఏమీ లేకుండా, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా, మానసికంగా ప్రశాంతతతోటి జీవనాన్ని గడపడానికి రవి చక్కగా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగే బుధుడు బుద్ధికారకుడు, ఆయన కూడా గొప్పగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన ఏదైనా ఒక చిక్కుముళ్ళని చాలా తేలిగ్గా మీరు దాటి వెళ్ళగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉన్నటువంటి గ్రహము. అంటే మనం ఇంత కాంప్లికేటెడ్ విషయాల్ని కూడా చాలా అవలీలగా మీరు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొన్ని చక్కగా మీరు ఛేదించగలిగేటువంటి విషయాలు ఉంటాయి. అంటే చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఛేదించుకుని ముందుకు వెళతారు. ఉద్యోగపరమైన ఎదుగుదల ఉన్నది, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది. అన్నిటికీ మించి మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. చంద్రుని యొక్క స్థితి బాగున్నది. ఈ వారం మొత్తము కూడా మానసికంగా బలంగా ఉంటారు మీనరాశి వారు.
కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశివారు జన్మశని యొక్క దోష నివారణ కోసమై కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.